అనంతపురం జిల్లా సింగనమల మండలంలోని కనిమల్ల గ్రామంలో అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తున్న ఎల్లమ్మ, అలానే ఆమె కుమారుడు చిన్నాని ఆ గ్రామం వాస్తులే చాలా దుర్మార్గంగా వేట కొడవలతోటి వేటాడి నిర్దాక్షిణ్యంగా హత్య చేశారు. హత్య చేయటమే కాదు, ఆ శవాన్ని కూడా గ్రామంలోనే ఊరేగింపు చేసి అక్కడ ప్రజలను కూడా భయభ్రాంతులకు గురి చేసే విధంగా వ్యవహరించారు. చివరికి ఆమె అంత్యక్రియల దగ్గర రావటానికి కానీ, ఆమెను చూడటానికి కానీ చివరికి వాళ్ళ బంధుగణం కూడా భయపడే పరిస్థితుల్లో స్వరవిహారం చేశారు. ఇలాంటి దుర్మార్గుల్ని, దోషుల్ని కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ కాలంలో చూస్తే మహిళలకు అనేది రక్షణ కరువు అవుతా ఉంది. ఒకవైపు మహిళా హోంమంత్రి గారు ఉన్నారు. ఈ ఘటనలు పదే పదే పునరావృతం అవుతా ఉన్నాయి. ఒకవైపు డ్రగ్ మాఫియా పెరుగుతా ఉంది, గంజాయి మాఫియా పెరుగుతా ఉంది, ఈరోజు మద్యం మాఫియా పెరుగుతా ఉంది. వీళ్ళ ఆగడాలకి అంతు పొంతు లేకుండా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఈరోజు తీవ్రంగా ఉంటా ఉంది. మహిళలకి రక్షణ లేకుండా పోతుంది. బయటికి వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు విద్యార్థుల మీద కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి, పెరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఇటీవల కాలంలో 1-2 కాదు, ఎన్ని ఘటనలు జరుగుతూ ఉన్నాయో ఏ దోషులకి ఈరోజు శిక్షణ పడిన కారణంగానే మేము భావిస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ అనంతపురం ఘటన కాదు, ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లాలో అక్కడ డ్రగ్ మాఫియా నిర్దాక్షిణ్యంగా వాళ్ళ పిల్లల ముందే తండ్రిని పెంచలేని హత్య చేసిన ఘటన చూసాము. అట్లనే ఇటీవల తెలంగాణలో చివరికి మహిళా కానిస్టేబుల్ ఆమె ఇలాంటి డ్రగ్ మాఫియాని అరికడదామని చెప్పేసి సాహసోపేతంగా ఈరోజు ఆమె డ్యూటీలోనే ఉండే సమయంలో కూడా ఆమెని నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఇన్ని ఘటనలు జరుగుతున్నా ఈరోజు పోలీసు యంత్రాంగం ఏం చేస్తుంది అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఒకవైపు ప్రజల సమస్యల మీద మాట్లాడే వాళ్ళని, ప్రజా సమస్యల కోసం అడిగే వాళ్ళని, వాళ్ళ మీదేమో నిర్దాక్షిణ్యంగా ఈరోజు పీడీ యాక్టులు పెట్టి అరెస్టులు చేసి ఈరోజు జైల్లో కుక్కుతా ఉన్నారు. కానీ ఇలాంటి డ్రగ్గు మద్యం మాఫియాలు మాత్రం స్వరవిహారం ఈరోజు గ్రామాల్లో రాష్ట్రంలో చేస్తూ ఉంటే వాళ్ళ మీద మాత్రం చర్యలు తీసుకోవడంలో ఈరోజు పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మాఫియా డ్రగ్గు గంజాయి మాఫియాలని, దోషుల్ని కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.